వెల్కమ్ టు సాక్షి. డాంకీ రూట్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇదేం రూట్ అని ఆలోచిస్తున్నారా? మనలో కొంతమందికి తెలియకపోయినా ఈ పదానికి మీనింగ్ ఏంటో అమెరికాలో ఫ్రెండ్స్ ఉన్నవారికి కాస్త ఐడియా ఉండే ఉంటుంది. మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా ఇల్లీగల్గా ఏదైనా దేశంలోకి ప్రవేశించే మార్గాలని డాంకీ రూట్స్ అంటారు. అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి ఇండియన్స్ చాలా మంది ఈ డాంకీ రూట్స్నే నమ్ముకుంటున్నారు. చివరికి యుఎస్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలవుతున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ యుఎస్సిబిపి లెక్కలు చెబుతున్నాయి. దీనికి వాళ్ళు ప్రధానంగా కెనడా సరిహద్దులను ఎంచుకుంటున్నారు. కెనడా మీదుగా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో భారతీయులు 22% కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా లెక్కల ప్రకారం 2023 అక్టోబరు నుంచి 2024 సెప్టెంబరు మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2022లో కెనడా మీదుగా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 1,09,535 మందిలో భారతీయులు 16% ఉండగా 2023లో వారి సంఖ్య ఇంకా పెరిగింది. ఆ ఏడాది 1,89,402 మందిలో 30,010 మంది భారతీయులు ఉన్నారు. 2024లో 1,98,929 మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో 43,764 మంది భారతీయులే. లాటిన్ అమెరికా, కరేబియన్ వలసదారులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. అయినా గత 4 ఏళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఇమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండటం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతుంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. అక్కడ రక్షణ కూడా తక్కువే. అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు.